హాయ్ అండి, అందరూ బాగుండారా? చూడండి, ఈరోజు మా అమ్మ ఎప్పుడు శనివారం నెయ్యి కాంచితే మంచిది అంటుంది. శనివారం రోజు వీడియో చూడండి. నెయ్యి కాంచుతున్నాను నేను. నెయ్యి బాగా మేగడ మిక్సీలో వేసి కొట్టిన తర్వాత బాగా చల్లగా ఉన్న కూల్ నీళ్ళలో పోసినాం అంటే ఇంత గట్టిగా అయిపోతుంది. చాలా అంటే చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. చేత్తో పట్టుకున్నా కూడా కరగదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది వెన్న. ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడైనా శనివారం కాంచమా అంటుంది మా అమ్మ నెయ్యి. మా పిల్లలు నన్నారు తెచ్చుకున్న చేతలకే వాళ్ళ డాడీ లైట్గా గ్లాసులు పంపించినాడు వాళ్ళ కొడుకుల కోసం అని. దాంట్లోనే తాగాలన్నాడు మా చిన్న కొడుకు. చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వాళ్ళ డాడీ తెచ్చాడు. ఒక్కరోజు 2 రోజులైనా వెలుగుతూ ఉంటాయి మాదిరి మనం నీళ్ళు వేసి పెట్టినామంటే. అందుకని చెప్పి వాళ్ళ డాడీ చాలా ప్రేమగా తెచ్చినాడు వాళ్ళ కొడుకులకి. మా పొట్టిది మాత్రం ఒక్కసారి చెప్పినాం అనుకో అట్టే అల్లుకుపోతుంది. వీడి దగ్గరగా బాగుండదని చెప్పించుకోలేకున్నాం పొట్టోడు కాడ. నా చిన్న కొడుకు పానీపూరి తినొచ్చినాడు, వద్దంటా అంటే కక్కుంటున్నాడు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వస్తుంది. వేస్ట్ కూడా ఎక్కువ బాదన్నమాట మనం బాగా మిక్సీకి కొట్టేసినాం అంటే. మామూలుగా ఎక్కువ మిక్సీలో ఆడకున్నా ఉంటే ఎక్కువ అది గెస్ వస్తుంది. కల్లుప్పు వేయాలి, అది ఎక్కువ లేదు. కొంచెం కరింపాకు, 2 తమలపాకులు ఎంత వేస్తే అంత మంచిదంట మా అమ్మ చెప్తుంది. అయితే నేను కడిగి అట్టే వేసేసిన, బాగా అంత చిట్లు పడింది మీద. చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి. మా పెద్ద కొడుక్కి కొనుక్కొని వచ్చిన ప్యాకెట్లో నెయ్యి అయితే తింటాడు, కొనుక్కొని వచ్చిన పెరుగు అయితే తింటాడు ప్యాకెట్లోది, కొనుక్కొని వచ్చిన పాలు అయితే తాగుతాడు. ఎన్నుకు తీసినోటి తాగడంట. అదేమంటే ఏడుస్తాడు నాకు వద్దని. వాళ్ళ డాడీకి చెప్తాడు, డాడీ ఎన్నం పాలు ఎవరన్నా తాగుతారా, డాడీ ఎన్నం పెరుగు ఎవరన్నా తింటారా అని వాళ్ళ డాడీకి చెప్పాడు వచ్చాడు. వాళ్ళ డాడీ ఇంకేం చేయాలి, అదేందన్నా ప్యాకెట్లో ఉన్న ఎన్నం పాలే అయ్యే కదా అంటే, అది కాదు డాడీ ఇది కాదు అని అంటాడు వాళ్ళ డాడీతో. అంత తెలివైనడు నా కొడుకు. చూడండి ఎంత నెయ్యి వచ్చుంటుంది కామెంట్ చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఉంటుంది, ఒక 2 చిట్లు ఉండొచ్చా. మా చిన్న వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఆ కరింపాకు ఆ తమలపాకు తిన్నా భలే టేస్ట్గా ఉంటుంది, భలే బాగుంటుందండి. దాంట్లో తర్వాత కొంచెం రాగి పిండి వేసి చక్కెర వేసి కలుపుకొని తింటే ఇంకా